హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూప్ చేసుకుంటున్నాము. ఇది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వర్షం పడేటప్పుడు కానీ మనకు వేడివేడిగా సూప్ ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం సూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ తీసుకొని అందులో ఒక 10 గ్రాముల వరకు బటర్ వేసుకోవాలి. ఒక 10 to 15 గ్రామ్స్ బటర్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. బటర్ లేని వాళ్ళు ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఒకే ఒక రెబ్బ సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి, అలాగే ఒక హాఫ్ ఇంచితో పొట్టు తీసినటువంటి జింజరు సన్నగా తరుక్కొని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు గింజలు తీసేసినటువంటి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఒక గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా బాగా వేయించిన తర్వాత మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటాము. ఇక్కడ చూడండి, బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం కానీ వెల్లుల్లి కానీ వేయించుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్నటువంటి వెజిటబుల్స్ క్రష్ చేసినటువంటి కార్న్, అలాగే క్యాప్సికమ్, క్యాబేజ్, ఇక బీన్స్, క్యారెట్, మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్లు ఒక్కొక్క వెజిటబుల్ ఉంటే సరిపోతుంది. చాలా చాలా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 కప్పులకి వచ్చేలాగా సూప్ చేస్తున్నాను. ఇది 3-4 నిమిషాలు వేయించినట్లయితే మనకు ఈ కూరగాయలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఉప్పు వేసినప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యి అదే వాటర్లో ఈ కూరగాయలు త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. 1/2 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. లేకపోతే ఒక 4-4.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇందులో 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసుకున్నట్లయితే మనకు బ్లాక్ కలర్లో వస్తుంది. అలాగే టేస్ట్ కూడా మారుతుంది. వైట్ వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇవి రెండు కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి సూప్లో. మనం ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది ఈ సూపుల్లో వేయమన్నమాట. ఇదంతా కూడా బాగా ఒక 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్లో ఈ కూరగాయలు మనం వేసినటువంటి మసాలాలన్నీ కూడా బాగా ఉడికి అన్నీ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలాంటి సూపు మనం డైలీ చలికాలంలో తాగినా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది మనం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. థిక్నెస్ని బట్టి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కార్న్ వాటర్ని. దీనిని బాగా ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకొని తర్వాత మనం సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోవాలి. ఒకసారి టెస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోయినట్లయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టకుండా బాయిల్ చేసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది ఇది. ఇక నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఫైనల్గా గ్రీన్ ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈ సర్వ్ చేసుకునేది ఓన్లీ సూప్తో కాకుండా మనకి ఏదైనా సైడ్లో బ్రెడ్, మనం క్రిస్పీగా వేయించుకున్న బ్రెడ్ కానీ లేకుంటే పాపడ్ కానీ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మసాలా పాపడ్ అంటే పెప్పర్ వేసినటువంటి పాపడ్ని వేయించి పెట్టుకున్నాను. దీనిపైన కొంచెం సన్నగా తరిగినటువంటి ఆనియన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్ వేసుకొని సైడ్ పెట్టుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సూప్లోకి
కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని పైన కొంచెం పెప్పర్ చల్లుకున్నట్లయితే మనకు కొంచెం ఘాటుగా గొంతులో గరగర అనేది అంతా పోతూ చాలా వేడిగా హాట్ సూప్ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది పొగలొస్తున్నప్పుడు మనం కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత అంతగా బాగుండదు. మరలా అయినా వేడి చేసుకోవచ్చు, కానీ వేడిగా తాగితేనే సూప్ అనేది బాగుంటుంది. ఇలా పాపడ్తోటి లేకపోతే రస్క్ లాగా చేసుకున్నటువంటి బ్రెడ్ తోటి మనం సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.